వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేసేది ఏంటంటే ఒక వాల్ డెకార్ అండి. చాలా లో బడ్జెట్లో వాల్ డెకార్ అయితే చేసుకున్నా. ఎందుకంటే మనం రీసెంట్గా పెయింట్స్ వేయించాము. వాల్ అంతా ప్లెయిన్గా ఉంది. మీరు చూసి ఉంటారు మా పాప డ్యాన్సెస్లో అదిని. సో అలా ప్లెయిన్గా ఉంటే నాకు ఎందుకో నచ్చలేదనమాట. ఎప్పుడు అక్కడ ఏవో ఒకటి ఉండేవి. పెయింట్ వేసినప్పుడు ఏంటంటే మొత్తం మేకులు అన్నీ తీసేశారు. సో మేకులు వేస్తే మళ్ళీ పెయింట్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను మేకులు వేయడానికి ఇష్టపడట్లేదు. కానీ గోడ అయితే ప్లెయిన్గా ఉంది. ఎక్కువ మా పాప డాన్సెస్ చేసేది ఆ ప్లేసే. సో ఏంటంటే డల్గా ఉంది కదా అనిపించి నేను ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టాను. అది ఎందులో తీసుకున్నానో చెప్పలేదు, సరదాగా చేస్తున్నానంటే ప్రమోషన్ వీడియో ఏం కాదు, నార్మల్గానే మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఎవరికైనా తక్కువ లో బడ్జెట్లోనే డెకార్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. మనకి బిలో 100లోనే 4 పీసెస్ అయితే వస్తున్నాయి. చూసారు కదా, ఇలా 4 స్క్వేర్స్ వచ్చేసినాయి హోల్స్ పెట్టి. అట్లాగే 4 ఏమో బాక్స్ లాగా చిన్న చిన్న ఇచ్చారు, దాని మీద హోల్డర్ పెట్టుకోండి ఇలాగ అనమాట. సో అక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఈవెన్ ఫ్లవర్ వాజులు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలా మనకి 4 పీసెస్ అయితే వచ్చేసినాయి. నేను 4 వాటిల్లో అయితే మా పిల్లల పాప ఆ రోజు పార్సిల్ వచ్చిన రోజు అయితే కుస్తీ పడుతున్నారనమాట. సో మేము పెడతామని ఇలా వస్తే మనకి హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు. మనకి స్క్రూలు వేసుకోవాలంటే అటు ఇటు వేయచ్చు. నేనైతే స్క్రూలు వేయలేదు. అది ఎదిసు స్టిక్కర్స్ ఉంటాయి కదా, స్క్రూ టైప్లో ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాను నా ఛానల్. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, వెయిట్ కాగుతుంది అని చెప్పేసి. సో అవి ఇంట్లో ఉంటే అవి హ్యాంగ్ చేసేసి అయితే పెట్టేశాను. ఇలా ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఫైనల్గా అయితే మీకు చూపించడానికి ఇట్లా పెట్టాను, కానీ ఫైనల్గా అక్కడ పెట్టింది అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, ఆ స్టిక్కర్స్ వేసేసి దానికి తగిలించేసి ఇట్లా లాఫింగ్ బుద్ధాలు ఉంటాయి కదా అది పెట్టేశాను. ఆ ఫ్లవర్ పాట్స్ కూడా మా పిల్లలు ఆడుకునేది అనమాట. కింద ఉండేది ఫిషింగ్ టాయ్ లా ఉంటుంది, అది పోయిందని చెప్పేసి ఇంతే ఫ్లవర్స్ పెట్టేశాను. సో నాకు ఇది బాగా నచ్చింది. కానీ 4 వచ్చినాయి, అంత లుక్ లేదు అని చెప్పేసి అయితే ఏంటంటే అది ఉంటుందో లేదని నేను ఫస్ట్ 4 పెట్టా. తర్వాత మళ్ళీ ఆఫర్లో ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకొక 4 పెట్టాను ఈ ఆర్డరు. ఇదైతే రీసెంట్గానే పెట్టా. ఫస్ట్ 4 మాత్రం చాలా రోజులైందండి. ఈవెన్ ఆగస్ట్లో పెట్టినట్టున్నాను, 3 months అవుతుంది. సో అది వాడాక బాగుంది, ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ మొన్న రీసెంట్గానే పెట్టాను అనమాట. ఈ 4 అయితే అప్పటి మీద ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చినాయి నాకు. సో పెట్టేసి, ఎందుకంటే అవి బాగున్నాయి కదా అని చెప్పేసి. సో ఇదైతే నేను కుస్తీలు పడినా, అప్పుడు అంటే పిల్లలు కుస్తీలు పడ్డారని నేను అన్నాను, కానీ నాకే టైం పట్టింది. ఎందుకంటే ఆ వ్రాపింగ్ అట్లా చేశారనమాట, ఎరగిపోకుండానే. చాలా కష్టపడి అయితే తీసాను. సో ఇది వచ్చేసి మనకు కొంచెం కలర్ వేరియేషన్ వచ్చింది. మీరు కావాలంటే 8 పీసెస్ది ఉంది, ఒకేసారి బుక్ చేసుకుంటే మాకు 8 బాగున్నాయి నచ్చినాయి అంటే 8 పీసెస్ది కూడా బుక్ చేసుకోవచ్చు. నేను 4 చేసి ఎట్లా ఉంటుందో చూద్దామనేసి. సో 4 డల్గా అనిపించి నేను ఇంకో 4 ఇప్పుడు చేసుకున్నాను. చూసారు కదా, ఇది ఏంటంటే అప్పుడు వచ్చిన దానికి 2 హోల్స్లో ఇచ్చారు, ఇప్పుడు సింగిల్ హోల్ ఇచ్చారు. సో ఇలా పెట్టాలి. మనకి తుత్తర ఎక్కువ కదా, సో కాబట్టి ఏమైందంటే మీకు వీడియోలో చూపిద్దామని ఒక చేత్తో ప్రెస్ చేస్తే అది చిన్నది బెండ్ అయిందనమాట. సో అలా కాకుండా 2 చేతులు పెట్టి జెంటల్గా అయితే ప్రెస్ చేసి అయితే పెట్టుకోండి. ఇదైతే ప్రస్తుతానికి పక్కన పెట్టాను, కానీ తర్వాత యూస్ చేస్తే దాన్ని గమ్మేసి ప్రస్తుతానికి అయితే నేను ఇట్లా 7 ఓల్డ్ ఉన్నాయి కదా 4 అవి కిందకి పెట్టేశాను. పైన ఏమో కొత్తగా వచ్చిన 3 పెట్టా. కొంచెం వేరియేషన్ ఉంది చూసారు కదా డిజైన్లోని, అందుకని చెప్పి పైన ఏమో కొత్తవి పెట్టా, కిందనేమో ఓల్డ్ పెట్టేసా. కింద యాజ్ స్టేజ్ లాఫింగ్ బుద్ధ 4 ఉంటాయి కదా ఆ 4 పెట్టేసా. పైన మాత్రం ఏం పెట్టాలని చాలా ఆలోచించాను. ఒక దాంట్లోనేమో ఆవు దూడ అది పెట్టేసా, ఒక దాంట్లో షిరిడీలో కొన్నది ఈ బాబాది పెట్టేసా. మధ్యలో ఏం పెట్టాలో కన్ఫ్యూజన్ వస్తుంది, ఏం పెట్టాలో తెలియక ఇంట్లో ఉన్న చిన్న చిన్న టాయ్స్ అన్నీ పెట్టేశాను. ఫైనల్గా నాకు లాఫింగ్ బుద్ధ అని నచ్చిందనమాట. లాఫింగ్ బుద్ధ ఉంటుంది కదా గోల్డ్ కలర్, అది నచ్చింది. సో నా ఐడియా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.